నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఇండి కూటమి సమావేశం కాన్స్టిట్యూషన్ క్లబ్ న్యూఢిల్లీ వేదిక అనమాట. హాజరైన వాళ్ళు ఎవరు? అతిరథ మహారథులు. ఇందులో రాహుల్ గాంధీ అతిరథులైతే మహారథి ఎవరంటే మొన్ననే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన మమతా బెనర్జీ గారు. ఇంతకు మించి వాళ్ళకి లేరా అంటే ఏం చేస్తాం, కలిసి వచ్చే కాలానికి ఇలాగే నడిచొచ్చే కొడుకు పుడతాడని చెప్పి సామెత. కానీ ఇండి కూటమి ఎందుకో కాలము కలిసి రావట్లేదు, నడిచొచ్చే కొడుకు పుట్టట్లా. కొడుకు అంటే పాలించే అర్హత ఉన్న నాయకుడు పుట్టుకు రావట్లా. మొన్నటిదాకా ఆవిడ ఏం చేసింది? విర్రవీగింది. నేనేం చెబితే అది ఇండి కూటమికి శాసనం కావాలంది. ఇవాళ శాసనం మాట నుంచి కనీసం ఆవిడ చెబితే 4 మాటలు వినటానికి జనాలు లేరు. కాన్స్టిట్యూషన్ క్లబ్ పెట్టుకునేదే అందుకు. ఆ సమావేశాలు పెట్టుకుంటే ఈ రిటైర్డ్ బ్యూరోక్రట్సు, విశ్రాంత పాలిటీషియన్స్, రాజకీయవేత్తలు రేపో మాపో గవర్నర్ అవుదామని కోరుకుంటూ లాబీ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళతో నిండి ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్. ఢిల్లీలో ఉంది అది. సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏదో ఊసిపోక చెబుతున్నారు కదా, కాసేపు వింటే ఏమైపోద్దులే, వాళ్ళు వాళ్ళ బాధలేవో చెప్పుకుంటున్నారు. మనకు అలాగూ అక్కడ వాళ్ళు ఏం చెప్పినా వినపడదు కాబట్టి ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి. అది 80+ ఎక్కువ మంది అక్కడ జమ అవుతుంటారు. వాళ్ళ మానాలు చెప్పుకుంటుంటారు. మనం కూర్చుందాం, చల్లగా ఏసీ ఉంటుంది కాసేపు అని. నిజంగానే ఇండి కూటమి సమావేశం అలాగే అయింది. వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూస్తే, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు, మాజీ ముఖ్యమంత్రి, నాకు భయమేస్తోంది అన్నాడు ఆయన. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక టవరింగ్ పర్సనాలిటీ కుమారుడు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుని దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని తన వైపు ఒకనాడు తిప్పుకున్నవాడు ఆయన అఖిలేష్ యాదవ్ బిత్తర చూపులు చూస్తూ ఆ సమావేశానికి హాజరవడం చూస్తుంటే ఇండి కూటమి భవిష్యత్తు మీద సందేహాలు బోల్డన్ని వస్తున్నాయి. ఆయన ఏమంటాడు మాట్లాడుతూ, ఎందుకనో నాకు నర్వస్గా ఉంది. ఆ జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ ఆయన కూడా అంతే, ఏంటో అగమ్యగోచరంగా ఉందని. నాకు తెలిసి ఇంకొక 4-6-8 నెలలు మ్యాక్సిమం ఆయన కూడా ఎన్డీఏ కూటమికి రావచ్చు. మరి వీళ్ళందరూ ఎవరు? ఒకసారి మనం ఇంతకుముందు ఇండి కూటమి ప్రారంభంలో వాళ్ళు లాంచింగ్ అప్పుడు ఇండియా INDIA అని పెట్టుకుని దేశ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ వాళ్ళే ఇండియా అన్నట్టు, వాస్తవంగా ఇండి అలయన్స్. సో వాళ్ళు అప్పుడు ఎవరెవరు ఉన్నారు? అందులో శరద్ యాదవ్ ఉన్నారు, అండ్ అలాగే ఈయన ఆర్జేడీ నుంచి అటు వాళ్ళు వచ్చారు. ఇటు చూస్తే నితీష్ కుమార్ వచ్చి అటొక పక్క ఇటో పక్క జెండాలు పట్టుకొని నుంచున్నారు. రాహుల్ గాంధీ గారు, ఇవాళేమో శరద్ యాదవ్ లేరు. ఇటు చూస్తే మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ప్రస్తుతం ఆయన గూగుల్లో ఎత్తుక్కోవాలి, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఎన్డీఏలోనే ఉన్నారు, ఇండి కూటమిలో అయితే లేరు. మరి ఆ రోజు DMK స్టాలిన్ ఆయన మొహం మీద కొట్టినట్టు చెప్పాడు, మీ మీద నమ్మకం ఉంచి మీకు 4 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న తర్వాత మీరు టీవీలోకి వెళ్తారా అని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తున్నాను. కేజ్రీవాల్ కూడా ఎక్కడో చీపురు పట్టుకుని ఊడ్చేయడానికి వెళ్ళిపోయాడు, ఆయన రాలేదు. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? చివరికి ఉద్ధవ్ థాక్రే, చాలా ఖాళీగా ఉన్న ఉద్ధవ్ థాక్రే కూడా ఆయన కూడా ఆన్లైన్లో వచ్చారు. చాలా మరి ఎక్కడ ఏం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారో పెద్దగా అర్థం కావట్లే ఆయనకి. అంటే ఆయనకి భయం, లేనిపోయింది అక్కడికి వస్తే ఎవరన్నా చూసేస్తారేమో, ఏదో ఆన్లైన్లో అంటే అని ఒక 15 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చని. ఇంకా DMK యాప్ గురించి మాట్లాడుకున్నాం. మమతా బెనర్జీకి దిక్కు లేదు కాబట్టి ఆవిడ వచ్చి కూర్చుంది. అంటే తృణమూల్ కాంగ్రెస్ దరిద్రం ఏడ్చి వచ్చిందంటే, ఈవిడ ఇక్కడ ఈ సమావేశంలో కూర్చోగానే అక్కడ కోతవేడు దూరంలో భూపేంద్ర యాదవ్ ఇంట్లో 20 మంది TMC ఎంపీలు వెళ్ళి ఎన్డీఏలో చేరడానికి వాళ్ళకున్న సంసిద్ధతని ఆయన ముందు వ్యక్తం చేశారు. కాలం కలిసి రావడం అంటే ఇట్లాగే ఉంటుంది. కలిసి వస్తే బ్రహ్మాండం కలిసి వస్తుంది, లేకపోతే దురదృష్టం మామూలుగా అనమాట. ఎత్తుక్కొని మరి గూగుల్ మ్యాప్లు పెట్టుకొని ఎత్తుక్కొని మరీ వచ్చి వెంటాడుతుంటుంది దురదృష్టం. అలాగే వెంటాడింది తృణమూల్ కాంగ్రెస్ని. సరే, ఒకసారి రాష్ట్రాల దగ్గరికి వద్దాం. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ యూనిట్ TMCతో కలిసి పనిచేయడానికి వస్తుందా? ససేమిరా అంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీని ఎంటేసుకొని రాహుల్ గాంధీ ఎంటేసుకొని వస్తున్న తీరు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ నాయకులకు నచ్చట్లా. కడుపు మండిపోతుంది, వాళ్ళకి రక్తం ఉడికిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొందరు నాయకులు అంటారు మా రక్తం ఉడికిపోతుంటుందని. అలాగే వాళ్ళకి ఇప్పుడు రక్తం ఉడికి మరిగిపోయి ఆ సౌండ్ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు? అధీర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు, మీరు కలిసి రావటం ఏంది, నువ్వే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కామ్మా అని చెబుతున్నారు. అలా అయిపోయింది మమతా బెనర్జీ పరిస్థితి.
అండ్ ఇంకోటి ఈ మిగిలిన పార్టీలు చూస్తే ఉద్ధవ్ ఠాక్రే, సుప్రియా సూలే గారు ఎన్సీపీ, ఆవిడకి ఎంతమంది ఉన్నారు? అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ రేపో మాపో వెళ్ళి ఎన్డీఏతో కలుస్తుంది. సుప్రియా సూలేని ఆమె వర్గాన్ని ఎవరు ఖాతరు చేస్తారు? అదొక పరిస్థితి. ఓవరాల్గా ఏంటంటే అన్ని వైపులా కాంగ్రెస్ అష్టదిగ్బంధనం అయిపోయినట్టు అయిన పరిస్థితి. ఆ కూర్చున్న వాళ్ళందరినీ ఒకసారి కనుక మనం చూస్తే వరుసగా వేదిక మీద కూర్చున్నాడని జాగ్రత్తగా ఫ్రేమ్ కట్ చేసి అట్లా పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఉంటుంది గబ్బర్ సింగ్, దాంట్లో కమెడియన్స్ అందరినీ కూర్చోబెట్టి ఆయన పాట పాడిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. కమెడియన్స్ అందరూ ఒక వరుసలో అలాగా దీనంగా, నిరాశతోటి, నిస్పృహతోటి చాలా డెస్పరేట్గా చూస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తాడా, ఈ మెసేజ్ ఏమి ఇస్తాడో దానికి తగ్గట్టు మరి చేయాలి కదా అన్నట్టు. అలాగే వీళ్ళందరూ కూడా దిక్కుతోచని వాళ్ళు, అనాథలు, అలాగే ఎవరైనా వచ్చి మాకు సాయం చేస్తే బాగుండు, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అని కనపడేవాళ్ళు మనకి అప్పుడప్పుడు ఈ జాతరల దగ్గర పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేప్పుడు కనిపిస్తుంటారు. అయా మొత్తం మేము 10 మంది ఏదో మీ సంతోషం అలా కూర్చున్నారు. 2 ఫ్రేమ్స్ పక్కపక్కన పెట్టి చూస్తే ఆ సిమిలారిటీ మీకు బోధపడుతుంది. ఇలాంటి అత్యంత దయనీయమైన దైన్య స్థితిలోకి నెట్టబడిన ఇండియా కూటమి భవిష్యత్తు ఎవరిని నిర్దేశిస్తారు? ఉంటాడో లేడో, లీడ్ చేస్తాడో లేడో తెలియని రాహుల్ గాంధీని నమ్ముకొని ఆయన వెంబడి నడవటానికి ఎవరు ముందుకు వస్తారు? వేరేజ్ ఒకసారి ఇటు చూద్దాం. ఎన్డీఏ అలయన్స్ ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా అసెంబ్లీలో చేశారు. ఎవరికి? మమతా బెనర్జీకి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. అవుట్ ఆఫ్ 80 ఎమ్మెల్యేస్ 61 మంది ఇవాళ రితబ్రత బెనర్జీ ఎంబడి ఉన్నారు. దే సబ్మిటెడ్ ఏ లెటర్ టు ది స్పీకర్ అండ్ స్పీకర్ వాళ్ళని గుర్తించారు, వాళ్ళని టీఎంసీగానే గుర్తించారు. ఇటు పార్లమెంట్కి వస్తే 20 మంది ఎంపీలు ఆల్రెడీ లోక్సభలో. రాజ్యసభలో 11 మందిలో ఆ మహువా మైత్ర ఇంకొక 2-3 తప్పించి పోనీ 7 పోయినా 5 అక్కడ స్థానం లేకుండా పోయింది. అంటే అటు ఆవిడ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంటే చేసిన తప్పులకి దేవుడు పైదాకా తీసుకెళ్ళి శిక్ష చేయటం మానేశాడు. పైన కూడా చాలా రద్దీ ఎక్కువైపోయింది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే వెయిటింగ్లో ఉన్నారట. అందుకని ఇక్కడే సెటిల్మెంట్స్ చేస్తున్నారు. దేవుడు కూడా ఇక్కడే చేస్తున్నాడు సెటిల్మెంట్స్. మమతా బెనర్జీ పాపాలకి సెటిల్మెంటు ఇక్కడే చేస్తున్నాడు. అంటే తన మేనల్లుణ్ణి ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆవిడ పడ్డ తపన కారణంగా చివరికి తానే పదవి భ్రష్టురాలైపోయిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆవిడ కళ్ళు మూసుకొని పోయి ఆవిడ ఎలో చేసింది. ఇలాంటి గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని ఎలో చేయడం వల్ల దాపురించిన పరిస్థితి ఈ దరిద్రం వెళ్ళి రాహుల్ గాంధీకి తగులుకుంది. రాహుల్ గాంధీకి ఇలాంటివి మోయటం మామూలే. ఎందుకంటే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ పదవి కూడా వద్దనుకున్నాడు ఆయన. ఎందుకు? అయితే ఏకంగా ప్రధానమంత్రి అయిపోవాలి, మేమేంటి, మా ఫ్యామిలీ ఏంటి, మేరే పీచే దేకో అనే తరహాలో ఆయన మాట్లాడాడు. వీళ్ళు పీచే ఏం దేకుతారు? ఏముంది వెనకాల? చూడటానికి ఏముంది? సో ఓవరాల్గా పరిస్థితి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఇలాంటి అవకరాలు ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. రేపొద్దున జనరల్ ఎలక్షన్స్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో కనీసం 30 నుంచి 35 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది. అండ్ ఇప్పుడున్న ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి రాజ్యసభలో ఆల్రెడీ బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది, బీజేపీ ప్లస్ ఎన్డీఏ. లోక్సభలో రాబోతోంది, ఇవాళ కాబట్టి ఇవాళ కాకపోవచ్చు, 1 or 2 ఇయర్స్లో అది కూడా వచ్చేసిన తర్వాత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ తను కావాలనుకున్న బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఎవరు అడ్డుకుంటారు? సో రాహుల్ గాంధీ గారు మీ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఏ భవిష్య బ్రహ్మ దగ్గరికి వెళ్ళక్కల్లా, మీకే తెలుస్తుంది. సాధారణ ప్రజానీకానికి మీ భాష మాట్లాడటం, లేకపోతే మీరు మాట్లాడితే అర్థం కాని జనానికి కూడా మీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోయింది. మీతో పాటు మీ ఇండి కూటమి భవిష్యత్తు కూడా.